శ్రోతలందరికీ కూడాను శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలో చతుర్థ స్కందంలోని దక్షయజ్ఞం గురించి చెప్పుకోవడం జరిగింది మనం. ఇప్పుడు వీరభద్రుని ఎంట్రీ వినబోతున్నాం. దానికి మీకు అందరికీ స్వాగతం. ఈ దక్ష యజ్ఞానికి సతీదేవి రావడం, ఆవిడ్ని దక్షుడు పలకరించకపోవడం, మర్యాద చేయకుండా అవమానించడం, ఆవిడ యోగాగ్నిలో పడి దగ్ధమైపోవడం, ఇదంతా కళ్ళారా చూసిన నారదుడు వెంటనే కైలాసానికి పోయి ఈశ్వరుడికి ఆ విషయాన్ని వివరంగా చెప్పాడు. తన భార్య మరణవార్త విన్న మహేశ్వరుడు కోపంతో మండిపడిపోయాడు. వెంటనే తన జటాజూటా నుండి ఒక జడను లాగి నేలకేసి బలంగా కొట్టాడు. ఆ జడ నుండి పెద్ద శరీరంతోటి, 3 నేత్రాలతోటి, సహస్ర బాహువులతోటి, కపాలమాలను ధరించిన ఒక భయంకరాకారుడు పుట్టుకొచ్చాడు. అతడే వీరభద్రుడు. వీరభద్రుడు తల వంచి శివుడికి నమస్కరించి, "నా వల్ల కావలసిన పనేమిటో చెప్పండి మహానుభావా" అని అడిగాడు. "వీరభద్ర, నువ్వు నా అంశతో జన్మించావు. నా పరివారానికి నాయకుడివి. దక్షుడు చేయి యజ్ఞాన్ని ధ్వంసం చేసిరా" అని చెప్పాడు. శివుడి ఆదేశాన్ని పొందిన వీరభద్రుడు రుద్ర పరివారంతోటి దక్షుడు యజ్ఞం చేసే ప్రదేశానికి వెళ్ళాడనమాట. భయంకరాకారుడైన వీరభద్రుడు, అతని అనుచరులు చాలా దూరంలో ఉండగానే ఆకాశమంతా కూడాను ఎర్రని ధూళి ఆవరించిపోయింది. అది చూసి యజ్ఞవాటికలో ఉన్న బ్రాహ్మణులు, ఋత్వికులు కంగారు పడిపోయారు. కొంతమంది సతీదేవిని అవమానించిన పాపం ఊరికే పోతుందా అని అనుకోసాగారట. అది చూసి దక్షుడికి కూడా భయం వేసింది. పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు. ఇంతలో శివుని అనుచరుడు ఆ యజ్ఞశాలను చుట్టుముట్టేశారు. యజ్ఞశాలను ధ్వంసం చేశారు. పందిళ్లను కూలదూసేశారు. సభామండపాన్ని కూలగొట్టేశారు. యజ్ఞపాత్రలను పగలగొట్టారు. నెయ్యి, పాలు అన్నీ పారబోశారు. తాళ్ళు అన్నీ తెంపేశారు. మణిమంతుడు అనే శివుడి అనుచరుడు భృగువుని, వీరభద్రుడు దక్షుణ్ణి, చండేశుడు సూర్యుణ్ణి, నందీశ్వరుడు భగుని బంధించేశారు. మిగిలిన రుద్ర అనుచరుడు రాళ్లతోనూ కర్రలతోనూ అక్కడ ఉన్న బ్రాహ్మణులను, ఋత్వికులను కొట్టేసాగారు. వీరభద్రుడు భృగువు మీసాలు పీకి అవతల పడేశాడు. భగదేవుని 2 కళ్ళు పీకేశాడు. పూషుని పళ్ళు రాలగొట్టాడు. ఇక్కడ పూషుడు అంటే బాలార్క సూర్యుడు అన్నమాట. ఉదయం పూట ఉదయించే సూర్యుడు. ఆయననే పూషుడు అని అంటాం మనం. ఆయన పళ్ళని పీకేసట. అందుకే ఆయనకి ఇప్పటికీ కూడాను మనం పాయసాన్నం, పిండితో కూడిన పాయసాలు ఇలాంటివి మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం అన్నమాట. ఇదొక విశేషం. ఆఖరుకు దక్షుణ్ణి కింద పడేసి అతని గుండెల మీద కూర్చుని యజ్ఞంలో పశువులను నరికిన కత్తి తీసుకుని దక్షుడి మెడను నరికి పారేశాడు. దక్షుడి శరీరం నుండి తల వేడిపడిపోయింది. దక్షుడి చావు చూసిన భూత పేత పిశాచాలు ఆనందంతోటి నృత్యం చేశాయి. దక్షుని భార్యలు, కుమార్తెలు ఆహాకారాలు చేశాయి. అప్పటికీ కోపం తీరని వీరభద్రుడు దక్షుని తలని దక్షిణాగ్నిలో పడేసి ఆహుతి కూడా చేసేశాట. తరువాత శివుడి అనుచరులు యజ్ఞమునకు వచ్చిన దేవతలను, గంధర్వులను, ఋత్వికులను నానా రకాలైన ఆయుధాలతో చావగొట్టారు. వారందరూ పారిపోయారు. తరువాత వీరభద్రుని అనుచరుడు యజ్ఞవాటికను దగ్ధం చేసి కైలాసానికి వెళ్ళిపోయారు. వీరభద్రుడు వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరూ ఋత్విక్కులను వెంటబట్టుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. వీరభద్రుడు, అతని అనుచరులు దక్షయజ్ఞంను ఎలా ధ్వంసం చేశారో చాలా వివరంగా చెప్పారు. దక్షుడు పరమశివుణ్ణి అవమానపరిచాడు కాబట్టి ఇలాంటిదేదో జరుగుతుందని బ్రహ్మ, విష్ణువు ఇద్దరు కూడాను దక్షుని యజ్ఞానికి వెళ్ళలేదు. దేవతలు చెప్పిందంతా విన్న బ్రహ్మ వారితో ఇలా అన్నాడు: "ఓ దేవతల్లారా, పరమశివుణ్ణి దూషించిన వాడికి ఇంతకన్నా ఘనమైన సత్కారం ఏమైనా జరుగుతుందా? దక్షుడు అలా చేశాడు. మీరు కూడా ఆ యజ్ఞానికి పోయి శివుడికి దూరం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి పరమశివుని పాదాలను ఆశ్రయించండి. అదే శ్రేయోదాయకం" అన్నట్ట. శివుడికి కోపం వస్తే 3 లోకాలను భస్మం చేస్తాడు. దక్షుడు పలికిన పలుకుల వలన శివుని మనసు బాగా గాయపడింది. దానికి తోడు ఆయన భార్య మరణించేలా చేశాడు. దాంతో ఆయన కోపం ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరందరూ ఆయన వద్దకు పోయి మీరు చేసిన తప్పులకు పరమశివుని క్షమించమని కోరండి. మరలా యజ్ఞాన్ని యథావిధిగా కొనసాగించమని అర్థించండి. ఇంతకన్నా వేరే ఉపాయం నాకు తోచట్లేదు అంటూ బ్రహ్మ చెప్పాట. ఆ మాటలు విన్న దేవతలు బ్రహ్మదేవుణ్ణి కూడా తమ వెంట రమ్మని అర్థించారట. వారి కోరిక మన్నించిన బ్రహ్మదేవుడు కూడా వారి వెంట బయలుదేరాడు. బ్రహ్మగారి నాయకత్వంలో దేవతలు, ప్రజాపతులు, ఋత్వికులు అందరూ కైలాసానికి బయలుదేరారు. కైలాసంలో సిద్ధులు, దేవతలు ఆ పరమశివుణ్ణి నిత్యం సేవిస్తూ ఉంటారు. కిన్నరులు, గంధర్వులు, అప్సరసలతోటి కైలాసం నిండిపోయి ఉంటుంది. కైలాసంలో ఉన్న పర్వత శిఖరాలు పళ్ళు, పూలు, సమృద్ధిగా ఉన్న వృక్షాలతోటి, ధాతువులతోటి నిండిపోయి ఉన్నాయి.
నిర్మలమైన నీటితో నిండిన సెలయేళ్లు గలగలా పారుతూ ఉంటాయి. ఆ కైలాస పర్వతం మీద మందారాలు, పారిజాతాలు, సరళాలు, తమరాలు, మద్ది, తాడి, ఎర్రచందనం, వేగసి, అర్జున, మామిడి, కమిడి, వేప, నాగ, పున్నాగం, చంపక, పాటల, అశోక, పొగడ, మొల్ల, గోరంటి, తామల, ఉసిరిక, ఉత్తరేణి, మల్లె, మాధవి, పనస, జువ్వి, అశ్వత్థ, నేరుడు, ఖర్జూరు, మామిడి, విప్ప, గార ఇలాంటి మొదలైన వృక్ష పొదలు లతలతోటి చాలా శోభాయమానంగా ఉంటుందిట. కైలాస పర్వతం మీద ఉన్న సరోవరాలు, సెలయేళ్ళు, నిర్మలమైన జలాలతోటి అలరారుతూ ఉంటుంది. అంతేకాకుండా కైలాస పర్వతం మీద రకరకాలైన జంతువులన్నీ తిరుగుతున్నాయి. రకరకాల తుమ్మెర ఝుంకారాలు కూడా మారుమోగుతున్నాయి. దేవలోకం నుండి దిగి వచ్చి ఆ నదుల్లో స్నానం చేసే అప్సరసలు ఎంతోమంది కనబడుతూ ఉన్నారట. పరమశివుని వద్దకు పోతున్న దేవతలు అక్కడ ఒక వటవృక్షం చూశారు. ఆ వృక్షం 100 యోజనాల ఎత్తు, 76 యోజనాల వెడల్పు కలిగి ఉందట. ఆ వటవృక్షం కింద ఎవరు కూర్చునున్నారు? శివుడు కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూత కుబేరుడు, సిద్ధులు, సనందాదులు, యక్షులు, రాక్షసులు కూర్చునున్నారు. ఆ సమయంలో శివుడు ఒంటి నిండా భస్మం పూసుకుని, చేతిలో దండకమండలం ధరించి, మృగచర్మాన్ని కట్టుకుని, తల మీద చంద్రవంక ధరించి, ఆ చెట్టు కింద ప్రశాంతమైన చిరునవ్వుతోటి దర్భలతో చేసిన ఆసనం మీద కూర్చుని ఉన్నాడనమాట. ఆ సమయంలో శివుడు నారదుడు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. శివుడు తన ఎడమ పాదంను కుడి తొడపైన, ఎడమ చేతిని తన ఎడమ తొడ మీద పెట్టుకుని కూర్చునున్నాడు. కుడి చేతిలో జపమాల ఉంది. అటువంటి శివుణ్ణి చూసిన దేవతలందరూ భక్తితోటి నమస్కరించారు. బ్రహ్మ తన వద్దకు రావడం చూసిన శివుడు లేచి నిలబడ్డాడు. ఆయనకి నమస్కరించాడు. ఆయనతో పాటు సిద్ధులు, నారదుడు, దేవతలు కూడాను బ్రహ్మకి నమస్కరించారు. ఉచితాసనాన్ని చూపించాడు బ్రహ్మకు. తనకు నమస్కరిస్తున్న శివుణ్ణి చూసి బ్రహ్మ చిరునవ్వు ఇలా అన్నాడు: ఓ పరమశివ, నీవు చరాచర జగత్తుకు ఈశ్వరుడు. నీవే ప్రకృతివి, నీవే పురుషుడవు, నీవే నిర్గుణుడవు, నీవే నిరాకారుడు. నీవు నాకు నమస్కరిస్తున్నావా? నేను నిన్ను ఈశ్వరునిగా భావిస్తున్నాను అంటూ అన్న తర్వాత, నీవే సృష్టి, స్థితి, లయ అంతా నీవే. దక్షుడు చేసిన యజ్ఞాన్ని కూడా నీ అనుగ్రహం వల్లనే జరిగింది కదా. లోకంలో వర్ణాశ్రమ ధర్మాలు నీవే కదా నిర్ణయించింది. మంచి పనులు చేసిన వారికి స్వర్గం, మోక్షం నీవే కదా ఇస్తున్నది. దుర్మార్గులకు నీవే కదా నరకాల్ని విధిస్తున్నది. కానీ కొందరి విషయాల్లో ఇది అటు ఇటు జరుగుతోంది. ఓ పరమేశ్వర, ఎల్లప్పుడూ నీ పాదములను సేవించేవారు, అన్ని ప్రాణుల్లోనూ నిన్నే దర్శించేవారు, ఈ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులను సమదృష్టి భేదంతో లేకుండా చూసేవాళ్ళు నీ కోపానికి పాత్రులు కారు. ఈ లక్షణములు లేకపోవడం చేత దక్షుడు నీ ఆగ్రహానికి గురయ్యాడయ్యా. సాటి మానవుల్లో భేదదృష్టి కలవారు, వాడు ఎక్కువ, వీడు తక్కువ, వీడి కులం, వీడి మతం, వీడి ప్రాంతం, ధనిక, బీద ఇలాంటి భేదభావం కలిగి ఉండడం వలన, లౌకికమైన కర్మల యందు ఆసక్తి కలిగి ఉండడం వల్ల, ఇతరులను ఐశ్వర్యాన్ని, ఉన్నతిని చూడలేక ఓర్వలేకపోతున్నవాడు ఈ దక్షుడు అలాంటివాడు. వాణ్ణి భగవంతుడే శిక్షిస్తాడు కదా. నీవెందుకు వాడి యజ్ఞాన్ని పాడి చేసి వాణ్ణి చంపావయ్యా అంటూ అడిగట. ఆ తర్వాత, పరమశివ, ఎప్పుడైనా ఎక్కడైనా మానవులు విష్ణు మాయచేత మోహితులై ఏమైనా తప్పులు చేస్తే నీ వంటి సాధువులు వారి మీద దయ చూపాలయ్యా. వారు చేసిన పనులన్నీ ప్రారబ్ధ కర్మలని సరిపెట్టుకోవాలి. కాని వారి మీద నీ పరాక్రమం చూపడం ధర్మమా నాయనా? దక్షుడు ఆ పరమాత్మ సృష్టించిన మోహంలో ఉన్నాడు. నీవు ఆ మోహానికి అతీతుడి కదా. మోహంలో పడి తప్పులు చేసేవారి పట్ల, లౌకిక కర్మల యందు ఆసక్తి కలిగి అహంకారంతోటి ఇతరులను దూషించే వారి పట్ల దయ చూపాలి కాని శిక్షించరాదు కదా. ఓ రుద్రభాగా, ఈ యజ్ఞంలో ఆవిర్భాగమును నువ్వు తీసుకో. ఏ యజ్ఞంలోనైనా అందరికీ భాగాలు ఇవ్వగా మిగిలినంతయు నీకే చెందుతుంది కాబట్టి దయించి ఈ యజ్ఞాన్ని పూర్తి చేయించవయ్యా అని అడిగట. బ్రహ్మ చెప్పిన మాటలన్నీ సావధానంగా విన్న మహాశివుడు చిరునవ్వుతోటి ఇలా అన్నట్ట: బ్రహ్మదేవ, నీకు తెలుసు, నువ్వే అన్నావు, నాకెవరి మీద కోపము, ద్వేషము లేవు. దక్షుడు మాయామోహితుడు, అజ్ఞాని. ఆయన చేసిన అపరాధాల గురించి నేను చర్చించదలుచుకోలేదు. కేవలం లోక మర్యాద కాపాడడం కోసం నేను దక్షుణ్ణి శిక్షించాను తప్పితే నాకతని మీద ఎటువంటి కోపము లేదు. ఇకపోతే దక్షుడి శిరస్సు హోమగుండంలో పడి కాలిపోయింది కాబట్టి అతనికి ఒక మేక తల తెచ్చి అతికించండి. అతన్ని పునర్జీవితుణ్ణి చేస్తాను. భాగదేవత మిత్రుణ్ణి కళ్ళను తన కళ్ళుగా చేసుకుంటాడు. పూషుడికి పళ్ళు లేవు కాబట్టి, అంటే భాగదేవత అనే ఆయన కళ్ళు పీకేశాడు కదా,
మిత్రుడు అనే ఆయన కళ్ళని తన కళ్ళ కింద చేసుకుంటాడు అని చెప్పాడు. తర్వాత పూషుడికి పళ్ళు లేవు గాబట్టి ఆయనకి ఇక నుండి నవలడం అవసరం లేకుండా పిండి ఆహారంగా అవుతుంది. మీరు నాకు యజ్ఞంలో మిగిలిన భాగాన్ని అర్పించారు కాబట్టి, మీరు దక్షయజ్ఞ ధ్వంసంలో కోల్పోయిన మీ మీ అవయవాలు మీకు మరలా లభిస్తాయి. మీ గాయాలు మానిపోతాయి. మీరు మరలా ఆరోగ్యవంతులవుతారు అంటూ అందరినీ ఆశీర్వదించాట మహాశివుడు. మహాశివుడు పలికిన పలుకులకు అందరూ సంతృష్టి పొందారు. కొందరు శివుణ్ణి యజ్ఞంనకు ఆహ్వానించారు. శివుడు, బ్రహ్మ వెంటరాగా దేవతలు, ఋత్విక్కులు, ఋషులు అందరూ యాగశాలకు వెళ్లారు. యాగశాలలో దక్షుని మొండెం పడి ఉంది గదా! ఋత్విక్కులు అంతకుముందు బలి ఇచ్చిన మేకపోతు తల తెచ్చి దక్షుని మొండానికి అంటించారు. అప్పుడు శివుడు దక్షుణ్ణి ప్రేమతో చూసి ఆశీర్వదించాట. దక్షుడు నిద్ర నుండి మేలుకున్నట్టుగా మేలుకున్నాడు. ఎదురుగా శివుడు కనిపించాడు. అప్పటిదాకా శివుడి మీద ఉన్న ద్వేషం అంతా పోయి మనసు నిర్మలమైపోయింది ఆయనకి. దక్షునికి తన కుమార్తె సతీదేవి గుర్తుకొచ్చింది. తన వల్ల ఆత్మత్యాగం చేసుకున్న కుమార్తెను తలుచుకుని దక్షుడు చాలా దుఃఖించాడు. అతని గొంతు పెగల్లేదు. ఎదురుగా ఉన్న శివుని స్తుతించాలని మనసులో ఉన్న కూతురు మరణాన్ని తలుచుకుని దక్షుడి గొంతు మూగపోయింది. అతి కష్టం మీద మనసు దిటవు చేసుకుని ఏమాత్రం కపటం లేకుండా తన అల్లుడైన మహాశివుణ్ణి ఇలా స్తుతించాట. ఓ భవా! నేను నిన్ను అకారణంగా అవమానించాను, దూషించాను. నాకు తగు దండన విధించి నన్ను కరుణించావు. నీవు కాని, శ్రీహరి గాని పేరుకు మాత్రమే బ్రాహ్మణులుగా ఉన్న వారిని, నా మాదిరి కేవలం యజ్ఞయాగాదులు చేస్తూ అహంకరించిన వారిని ఏమాత్రం ఉపేక్ష చేయరన్న విషయం నేను తెలుసుకోగలిగాను. దేవా! వేద విధులైన బ్రాహ్మణులను నీ ముఖం నుండి సృష్టించావు. అటువంటి బ్రాహ్మణులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటావు. నీ యొక్క తత్వం తెలుసుకోలేక నిండు సభలో అందరి ఎదుట నేను నిన్ను దూషించాను, అవమానపరిచాను. నేను నిన్ను దూషించి పతితుడనయ్యాను. కానీ నీ మహత్తు ఏమాత్రం తగ్గలేదు. నేను ఎంత దూషించినా నువ్వు నన్ను ఏమీ అనకుండా దయతోనే చూసావు. నా మీద ప్రసన్నుడవై నాకు మళ్ళా పునర్జన్మనిచ్చావు అంటూ ఆయన స్తుతించాట. ఆ ప్రకారంగా దక్షుడు శివుణ్ణి తన తప్పులు క్షమించమని వేడుకున్న తర్వాత బ్రహ్మదేవుని ఆదేశానుసారం మరలా యజ్ఞాన్ని కొనసాగించడానికి ఉపక్రమించాడనమాట. దక్షుడు శ్రీహరికి చెందవలసిన హవిస్సులను చేతిలోకి తీసుకుని విష్ణువుకి ఆహ్వానించాడు. విష్ణు ప్రత్యక్షమై ఆ హవిస్సుని స్వీకరించాడు. గరుత్మంతుని మీద వచ్చిన విష్ణువు శ్యామల వర్ణంతోటి, మణికిరీటంతోటి, కుండలాలతోటి, నల్లని ముంగురులతోటి, వక్షస్థలాన లక్ష్మీదేవిని వనమాలతోటి విరజిల్లుతూ కనబడ్డాట. విష్ణువు రాగానే బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, దేవతలు అందరూ నమస్కరించారు. దేవతలందరూ విష్ణువుని ఈ ప్రకారంగా స్తుతించారట. ఓ దేవా! నీ వైకుంఠంలో ఉన్నాను. ప్రకృతిలో నివసించు మానవుల హృదయాల్లో నివసిస్తూ ఉంటావు. కానీ వారిని ఆవరించిన మాయ నిన్ను అంటదయ్యా. నీవు పరిశుద్ధుడవు. నీవు సతతము మానవుల హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్నావు. ఈ ప్రాపంచిక విషయాల సంపర్కం నీకుండదు. నిమిత్త మాత్రంగా సాక్షీభూతంగా ఉంటున్నావు. నీవు మాయను జయించినవాడు. మా అందరికీ అభయాన్ని ప్రసాదించేవాడివి. కానీ నువ్వు మానవుల హృదయాల్లో ఉన్నావు గాబట్టి, నీకు కూడా ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలతో సంబంధం కల్పించి నిన్ను కూడా మాయామాహతుని వలె ప్రజలు అనుకుంటూ ఉంటారు. నీకు ఏ వాసన అంటదని వారికి తెలీదు అంటూ ప్రార్థించాడు దక్షుడు. ఆ తర్వాత ఋత్విక్కులు విష్ణువుని ప్రార్థించారనమాట. తర్వాత యజ్ఞానికి వచ్చిన సదస్యులు కూడాను ఇలా అన్నారు. ఈ సంసారం అనే అడవి మార్గం ఎన్నో కష్టనష్టాలతో నిండిపోయింది. మానవుల మీద కాలం అనే భయంకరమైన సర్పం మృత్యు రూపంలో ఎప్పుడు కాటు వేద్దామని పొంచి ఉంటుంది. ఈ సంసార సుఖంలో దుఃఖం అనే గోతులు ఎన్నో ఉంటాయి. దుర్మార్గులు అనే క్రూర జంతువులు కూడా చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. శోకము అనే అగ్ని మా చుట్టూ నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. విషయ వాంఛలు, కోరికలు అనేవి ఎండమావులు మాదిరిగా మమ్మల్ని అందరినీ ప్రలోభపెడుతూ ఉంటాయి. అటువంటి మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నాం. మాకు విశ్రాంతి అంటూ లేదయ్యా. ఈ సంసారం అనే దారిలో జననము, రోగము, మరణము, దేహము, వాటి మీద అభిమానం, ఇంటి మీద, భూముల మీద, స్త్రీ వ్యామోహం, ఈ ఇన్ని మార్గాల్లో ప్రయాణించి నిన్ను ఎప్పటికి చేరుకుంటామయ్యా అంటూ ప్రార్థించారట. ఆ తర్వాత మాలాంటి వారి మనస్సుల్లో కూడా నీ పాదములు యందే లగ్నం అయి ఉంటాయి. సత్యం తెలుసుకోలేని మూర్ఖులు పరమేశ్వరుడు విష్ణు పాదాలను పూజించడం ఏమిటని విమర్శలు చేస్తూ ఉంటారు. నేను ఆ విమర్శల్ని ఏమాత్రం లక్ష్యపెట్టను అంటూ శివుడు కూడాను ఆయన్ని స్తుతించారట. తర్వాత భృగు మహర్షి ఇలా ప్రార్థించాడు. ఏమని? ఓ దేవా! నీ మాయ తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. బ్రహ్మ మొదలగు దేవతలు కూడా అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఉంటాం. ఓ దేవా! నీ పరమాత్మ తత్వం వారి హృదయంలో సూక్ష్మ రూపంలో నిక్షిప్తమై ఉన్నప్పటికీ వారు నీ తత్వాన్ని గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారిని కూడా రక్షించే నీవు నా పట్ల ప్రసన్నుడవు కా అంటూ ఆయనని ప్రార్థించాడట.
బ్రహ్మ కూడా అన్నట్ట, "ఓ దేవా! ఈ జీవులు తమ కళ్ళతో చూసేవి నీవు, చెవులతో వినేది నీ తత్వం నిజం కాదు. అదంతా మాయ. నీవు వారు చూసే రూపం కంటే భిన్నంగా ఉన్నావు. ఎందుకంటే నీవు జ్ఞాన స్వరూపుడివి. ఈ ప్రకృతికి, ఈ దేహానికి ఆధారం నీవే. నీవంతటా నిండి ఉన్నావు. నీవు ఈ మాదిరి ఈ ప్రదేశంలో ఉన్నావని చెప్పడం అజ్ఞానం కాక మరేంటి?" అంటూ ఆయన కూడా ప్రస్తుతించాట. ఆ తర్వాత ఋషులందరూ కూడాను స్తుతించారు ఆయన్ని. "మా అందరి కోసం నువ్వు ఎన్నో అవతారాలెత్తి లీలలు చేస్తూ ఉంటావు. అంటే మాలాగా మాబోటి వాళ్ళలాగా సామాన్య మానవుడిలాగా కూడా జన్మిస్తుంటావు. ఇది నీ లీల, నీ అవతార విశేషాలు. నువ్వు మా పట్ల చూపుతున్న దయ" అంటూ ఆయనని చాలా పొగిడారట. తర్వాత దక్షుడి భార్య కూడాను ఆయనని బోలెడంతగా ప్రశంసించిందిట. తర్వాత యోగులందరూ కూడాను ఆయనని, "నీ మాయ చేత జీవుల్లో భేదబుద్ధిని కలిగిస్తున్నావు. బ్రహ్మ సృష్టిస్తాడని, విష్ణువు పోషిస్తాడని, శివుడు లయం చేస్తాడని ఇదంతా నువ్వే చెప్తున్నావు. ఇదంతా నీ మాయా ప్రభావం వల్ల కలుగుతోంది. జీవులు ఈ మాయలో పడి నిన్ను వివిధ రకాలైన రూపాలతోటి పూజిస్తున్నారు. అందుకని మేము నిన్ను శరణుజొచ్చాం. అట్టి మహిమగల నీకు మేము నమస్కరిస్తున్నాం" అంటూ చెప్పాడట. తర్వాత ఆయననే అన్నారు, "నువ్వే యజ్ఞపురుషుడివి, నువ్వే యజ్ఞాన్ని చేయించేవాడివి, నువ్వే యజ్ఞుడివి, అన్నీ నువ్వే. అలాంటి నీకు నమస్కరిస్తున్నాం" అంటూ అందరూ చేతులు జోడించి నమస్కరించారట. అప్పుడు దక్షుడితోటి విష్ణువు ఇలా అన్నాడు, ఏమని? "దక్ష, బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మాలో ఏ భేదమూ లేదు. మేం ముగ్గురం ఒకటే. మేం ముగ్గురుగా కనబడ్డం కేవలం మాయ. ఆ మాయతోనే మేము ఈ జగత్తును పరిపాలిస్తున్నాం, సృష్టిస్తున్నాం, పాలిస్తున్నాం, లయం చేస్తున్నాం. నేను బ్రహ్మగాను, విష్ణువుగాను, శివుడుగాను ఆయా రూపాలను ధరించి ఆయా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాను. నేను జ్ఞానస్వరూపుడును, స్వతంత్రుడును. కేవలం అజ్ఞానులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని వేరువేరుగా అనుకుంటూ ఉంటారు. ఎవరికి వారే స్వతంత్రులు అనుకుంటూ వారిని విడిగా పూజిస్తుంటాడు. ఏ మానవుడైనా తన తల, చేతులు, కాళ్ళు తనకంటే వేరు అని తలంచడు కదా! అన్నీ కలిస్తేనే కదా దేహం. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే పరమాత్మ స్వరూపాలు. తలా, చేతులు, కాళ్ళు ఏ ప్రకారంగా వాటి వాటి పనులు చేసుకుంటూ వెళ్తాయో, అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వారి వారి పనులు చేస్తూ ఉంటారు. కానీ వారంతా పరమాత్మ స్వరూపాలే. వారిలో వారికి ఏ భేదమూ లేదు. నా యందు భక్తి గలవారు ఆ విషయాల్ని తెలుసుకోగలరు. మా ముగ్గురిలో ఒకే పరమాత్మను చూసేవాడు, మా యందు భేదబుద్ధి లేనివాడు శాంతిని పొందుతాడు అంటూ దక్షుడికి తత్వబోధన చేశాడనమాట. అప్పుడు దక్షుడు సిగ్గుతోటి తల వంచుకున్నాడు. తర్వాత దక్షుడు ఆ శ్రీహరిని అర్చించాడు. దేవతలందరినీ పూజించాడు. యజ్ఞంలో హవిర్భాగాన్ని శివుడికి అర్పించి తన తప్పుకి ప్రాయశ్చిత్యం చేసుకున్నాడనమాట. త్రిమూర్తులు అందరూ వారి వారి ఇంటికెళ్ళిపోయారు. ఈ రకంగా దక్షయజ్ఞం సమాప్తి అయిపోయింది. మళ్ళా రేపటికి ఇంకొకరితోటి మనం కలుద్దాం మళ్ళీ.